మీరు ఎప్పుడైనా మర్డోకు గేమ్ ఆడారా? సో ఇందులో అయితే చాలా అంటే చాలా పజిల్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ సాల్వ్ చేయడానికి మీ తల ప్రాణం అయితే తోక్కొచ్చేస్తది. సో ఇవన్నీ మీరు సాల్వ్ చేసిన తర్వాత మీరు కూడా ఇలాగే ఆలోచించడం మొదలు పెడతారు. సో దీనికోసం అయితే మీరు ఫస్ట్ గూగుల్‌లోకి అయితే వెళ్ళండి. గూగుల్‌లోకి వెళ్ళి మర్డోకు అని అయితే సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన వెంటనే మీకు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే అక్కడ లోగోలో రెడ్ అండ్ వైట్ అలా లోగో కనిపిస్తుంది కదా, అదైతే క్లిక్ చేయండి. సో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు ప్లే ఆన్లైన్ ఫ్రీ అని అయితే వస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేయండి. సో మీరైతే ఫస్ట్ లాగిన్ చేయాల్సి ఉంటుంది గూగుల్‌తో. ఎందుకంటే మీరు ఆడింది అయితే సేవ్ చేసుకోవాలి కదా అందుకు. సో లాగిన్ అయిపోయిన తర్వాత మీకు కేసెస్ అయితే వస్తాయి. మీరైతే కేసెస్ సాల్వ్ చేయాలి. సో ఈ గేమ్ అసలు ఏంటి అనేది నేనైతే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీరైతే ఒక కేసుని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కింద క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి కదా, ఆ క్యారెక్టర్స్ అనేవి మీరు ఆ పైన బాక్సుల్లో ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా ప్లేస్ చేయాలంటే మీకు అక్కడ క్లోజ్ ఇచ్చారు కదా, షీ వాజ్ బిసైడ్ ఏ ట్రీ అని, హీ వాజ్ ఇన్ ద షెడ్ అని, అలా వాటిని బట్టి ప్లేస్ చేయాలి. సో మెయిన్ మోటివ్ ఏంటంటే ఇక్కడ వి అనే ఒక వ్యక్తి ఉన్నారు కదా, ఆ వ్యక్తిని ఒకరిని అయితే మర్డర్ చేశారు. ఆ మర్డర్ ఎవరు చేశారు అనేది కనిపెట్టాలి. అది ఎలా కనిపెడతామంటే, సో ఆ వ్యక్తితో పాటు ఆ రూమ్లో ఇంకొకళ్ళు ఉంటారు. ఆ మిగిలిన వ్యక్తి ఆ వ్యక్తిని మర్డర్ చేసినట్టు. సో ఇప్పుడు ఏ అనే వ్యక్తిని నేను ఇక్కడ ప్లేస్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ బి అనే వ్యక్తి ఉన్నాడు కింద, ఆ వ్యక్తి హీ వాజ్ ఇన్ ద షెడ్. సో మీకు అక్కడ షెడ్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో, అక్కడ మాత్రమే అతను ప్లేస్ చేయాలి, బయట ఎక్కడ ప్లేస్ చేయకూడదు. అలా మొత్తం ప్లేస్ చేసిన తర్వాత మీకు సబ్మిట్ బటన్ అయితే వస్తుంది. సో ఆ సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేస్తే మీకు ఏవేవి రైట్ ఏవేవి రాంగ్ అనేది చెప్తుంది. రైట్ అయినా గుర్తుపెట్టుకోవాలి, రాంగ్ అయినా మార్చాలి. సో మీకు అక్కడ పైన క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు హౌ టు సాల్వ్ అని వస్తుంది. సో మీకు ఈ గేమ్ ఎలా ఆడాలనేది అక్కడైతే చూపిస్తుంది. మీకు పైకి స్క్రోల్ చేస్తే గేమ్ ఎలా ఆడాలి, రూల్స్ ఏంటి, అసలు ఏంటి అని మొత్తం అయితే చెప్తుంది. బిసైడ్ అంటే ఏంటని అలా అన్నీ చెప్తుంది. దాన్ని బట్టి మీరైతే ఒక్కొక్క ప్లేస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మీరు అన్ని ప్లేస్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే మీకు అన్ని రైట్ అనుకోండి, మీకు అక్కడ గ్రీన్ కలర్ సర్కిల్ అయితే వేస్తుంది, ఆ ప్లేస్లో అది కరెక్టే అని. సో మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ పజిల్కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. సో ఈ గేమ్ అయితే మ్యాక్సిమం ఫోన్స్లో అయితే ఎక్కువ సపోర్ట్ చేయదు, ల్యాప్టాప్ అండ్ పీసీస్లో మాత్రం ఇదైతే బాగా ఆడుకోవచ్చు. సో మీరు ఒక్కళ్ళే ఆడుకుని వదిలేకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ గేమ్కి సంబంధించి ఫుల్ వీడియో కనుక కావాలి అనుకుంటే మీరైతే కామెంట్ చేయండి ఫుల్ వీడియో అని, నేనైతే ఫుల్ వీడియో చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.